కెమిస్ట్రీలో స్టాక్యోమెట్రిక్ ప్రాబ్లమ్స్ను సులభంగా చేయాలనుకుంటున్నారా? అయితే మనకు ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ క్లియర్గా తెలియాలి. అవి మీకు తెలుసా? లేదా అటామిక్ నెంబర్స్తో పాటు అటామిక్ మాస్ నెంబర్స్ తెలుసుకోవడం వల్ల ఏ విధంగా మనం చేయవచ్చు అనేది మనం ఫ్యూచర్లో క్యాలిక్యులేషన్ చేస్తాం. ముందుగా మనము అటామిక్ నెంబర్స్తో పాటు అటామిక్ మాస్ నెంబర్ని ఒక టేబుల్ రూపంలో ఇస్తున్నాను మీకోసం. ఇవి క్యాలిక్యులేషన్స్కు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి, స్కిప్ లేకుండా చూడండి. మీరు కంటిన్యూగా చూసినట్లయితే ఇంపార్టెంట్ 50 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ విత్ మాస్ నెంబర్ నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లెట్ us స్టార్ట్ ది వీడియో. మొట్టమొదట 1 to 30 ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూద్దాం. అట్లాగే 1 to 40 వరకు చూసి 41 to రిమైనింగ్ 105 ఎలిమెంట్స్ మధ్య ఒక 10 ఎలిమెంట్స్ మాత్రం ఇంపార్టెంట్, వాటికి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్ అటామిక్ మాస్ నెంబర్ నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి చూడండి, ఆల్రెడీ మీరు గతంలో మనము అటామిక్ నెంబర్ అట్లాగే ఎలిమెంట్ సింబల్ అటామిక్ నెంబరు మాస్ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ నెంబర్తో మాత్రమే వెరీ ఇంపార్టెంట్గా క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి గుర్తుంచుకోవాల్సినటువంటి టేబుల్ ఇది మీకు ఇస్తున్నాను. ఒకసారి బాగా చూడండి. రైట్, మొట్టమొదట మనం చూసినట్లయితే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, అటామిక్ మాస్ నెంబర్ కూడా 1. ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. 2 వేస్తారు చాలామంది, అది తప్పు. నెక్స్ట్ హీలియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 2, అటామిక్ మాస్ నెంబర్ 4. నెక్స్ట్ లిథియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 3, అటామిక్ మాస్ నెంబర్ వచ్చేటప్పటికి 7. అట్లాగే బెరీలియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ మీకు 4, అట్లాగే మాస్ నెంబర్ తీసుకున్నట్లయితే 9. అట్లాగే బోరాన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 5, మాస్ నెంబర్ 11. కార్బన్ నెక్స్ట్ 6th కార్బన్ తీసుకున్నట్లయితే ఇక్కడ అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ 12. నెక్స్ట్ నైట్రోజన్ 7. చూడండి, నైట్రోజన్ యొక్క 7 అటామిక్ నెంబర్ అదే, సీరియల్ నెంబర్ కూడా అదే అనమాట. అంటే వరుస సంఖ్య, అంటే సీరియల్గా ఉన్నటువంటి ఎలిమెంట్ 7th ఎలిమెంట్ ఏదంటే నైట్రోజన్. ఇక్కడ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సీరియల్ నెంబర్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అనమాట, 7. మాస్ నెంబర్ 14. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 8. నెక్స్ట్ 16 వచ్చేసి మాస్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్. నెక్స్ట్ ఫ్లోరిన్ తీసుకున్నట్లయితే 9, అటామిక్ నెంబర్ 19, మాస్ నెంబర్. నెక్స్ట్ నియాన్ తీసుకున్నట్లయితే 10, అటామిక్ నెంబర్ 10 అంటే మాస్ నెంబర్ 20. సోడియం తీసుకున్నట్లయితే సింబల్ Na, అటామిక్ నెంబర్ 11, మాస్ నెంబర్ 23. నెక్స్ట్ మెగ్నీషియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 12, సింబల్ Mg. నెక్స్ట్ మాస్ నెంబర్ వచ్చేసి 24. నెక్స్ట్ అల్యూమినియం తీసుకున్నట్లయితే సింబల్ Al, అటామిక్ నెంబర్ 13, మాస్ నెంబర్ 29. నెక్స్ట్ తర్వాత 14th ఎలిమెంట్ తీసుకున్నట్లయితే సిలికాన్. సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ 14, నెక్స్ట్ మాస్ నెంబర్ 28. నెక్స్ట్ ఫాస్ఫరస్ 15 అటామిక్ నెంబర్, సింబల్ P, దీని యొక్క మాస్ నెంబర్ 31. నెక్స్ట్ 16 సల్ఫర్ అటామిక్ నెంబర్ S. నెక్స్ట్ ఇక్కడ సింబల్ S, అటామిక్ నెంబర్ 16, మాస్ నెంబర్ 32. క్లోరిన్ తీసుకున్నట్లయితే Cl సింబల్ అటామిక్ నెంబర్ 17, మాస్ నెంబర్ 35. నెక్స్ట్ ఆర్గాన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికి 18, నెక్స్ట్ మాస్ నెంబర్ 40. నెక్స్ట్ పొటాషియం తీసుకున్నట్లయితే K సింబల్ K, నెక్స్ట్ అటామిక్ నెంబర్ 19, మాస్ నెంబర్ 39. నెక్స్ట్ 20th కాల్షియం, 20 అటామిక్ నెంబర్, 40 వచ్చేసి మనకు మాస్ నెంబర్. నెక్స్ట్ 21 తీసుకున్నట్లయితే స్కాండియం సింబల్ SC, S క్యాపిటల్ లెటరు తర్వాత స్మాల్ లెటరు, అటామిక్ నెంబర్ 21, మాస్ నెంబర్ 45. నెక్స్ట్ టైటానియం తీసుకున్నట్లయితే చూడండి 20 అటామిక్ నెంబర్ ఇక్కడ 22, టైటానియం సింబల్ TI, క్యాపిటల్ T స్మాల్ I రాయాలి, 22. ఇక మాస్ నెంబర్ వచ్చేటప్పటికి 48. నెక్స్ట్ వెనైడియం సింబల్ V, అంతే, చాలామంది VI పెడతారు, తప్పు, V. నెక్స్ట్ 23 అటామిక్ నెంబరు, 51 వచ్చేసి మాస్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్. 26 క్లోరిన్, చూడండి క్రోమియం తీసుకున్నట్లయితే సింబల్ CR, క్యాపిటల్ C స్మాల్ R, అటామిక్ నెంబర్ 24, మాస్ నెంబర్ 52. మాస్ నెంబర్ 55. నెక్స్ట్ ఐరన్ తీసుకున్నట్లయితే చూడండి 26 సింబల్ FE. ఐరన్ అంటే IR పెట్టకూడదు, FE, F క్యాపిటల్ లెటరు, E స్మాల్ లెటరు, వెరీ ఇంపార్టెంట్. సో FE అని పెట్టాలి. ఇక అటామిక్ నెంబర్ 26, మాస్ నెంబర్ వచ్చేటప్పటికి 56. నెక్స్ట్ కోబాల్ట్ అంటే CO, అటామిక్ నెంబర్ 27, మాస్ నెంబర్ 59. నెక్స్ట్ నికెల్ తీసుకున్నట్లయితే 28 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 59.
నెక్స్ట్ కాపర్ తీసుకున్నట్లయితే Cu క్యాపిటల్ C స్మాల్ u 29 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 64. నెక్స్ట్ జింక్ తీసుకున్నట్లయితే మీకు Zn ఇక్కడ అటామిక్ నెంబర్ 30, మాస్ నెంబర్ 65. నెక్స్ట్ అట్లాగే రిమైనింగ్ ఇంకా 20 చూద్దాం. ఇక్కడ 30 అయిపోయినాయి, ఇంకా 20 చూద్దాం. వీటి 31 మాస్ నెంబర్ 70. నెక్స్ట్ 32 జర్మేనియం Ge 22 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 73. ఆర్సెనిక్ As ఏ క్యాపిటల్ లెటర్ S స్మాల్ లెటర్ 33 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 75. నెక్స్ట్ సెలీనియం Se ఇక్కడ 34 వచ్చేసి మీకు అక్కడ అటామిక్ నెంబర్ 74, మాస్ నెంబర్. నెక్స్ట్ బ్రోమిన్ తీసుకున్నట్లయితే 35 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 80. క్రిప్టాన్ తీసుకున్నట్లయితే Kr క్రిప్టాన్ 36 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 84. 37 రుబీడియం Rb అటామిక్ నెంబర్ 37 Rb సింబల్ అటామిక్ నెంబర్ 37, మాస్ నెంబర్ 85. నెక్స్ట్ స్ట్రాన్షియం అటామిక్ నెంబర్ 38, మాస్ నెంబర్ 88. నెక్స్ట్ ఇట్రియం అటామిక్ నెంబర్ ఇక్కడ సింబల్ Y అటామిక్ నెంబర్ 39, మాస్ నెంబర్ 89. జిర్కోనియం చూడండి Zr అటామిక్ నెంబర్ 40, 91 మాస్ నెంబర్. మాలిబ్డినం Mo 42 అటామిక్ నెంబర్ ఇక్కడ 96 మాస్ నెంబర్. నెక్స్ట్ సిల్వర్ తీసుకున్నట్లయితే Ag 47 అటామిక్ నెంబర్ ఇక్కడ 108 మాస్ నెంబర్. సిల్వర్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. Ag సిల్వర్ అంటే SI అని పెట్టద్దండి, తప్పది. Ag సింబల్ గుర్తుపెట్టుకోవాలి. Ag సింబల్ 47 అటామిక్ నెంబర్. నెక్స్ట్ టిన్ తీసుకున్నట్లయితే Ti అని పెడితే తప్పు, Sn. టిన్ యొక్క సింబల్ Sn. ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎలిమెంట్స్, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కాబట్టి మీకు ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. సో 119 మాస్ నెంబర్. నెక్స్ట్ అయోడిన్ 44 అయోడిన్ సింబల్ I 53 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 127. నెక్స్ట్ బేరియం Ba 56 అటామిక్ నెంబర్, 137 మాస్ నెంబర్. నెక్స్ట్ టంగ్స్టన్ తీసుకున్నట్లయితే W Tu అని పెట్టకూడదు, W అనేది వెరీ ఇంపార్టెంట్ సింబల్ దీనికి. 74 అటామిక్ నెంబర్, 184 మాస్ నెంబర్. నెక్స్ట్ 47 వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ గోల్డ్. గోల్డ్ అంటే కొంతమంది G అని రాస్తారు, GO అని రాస్తారు, తప్పది. AU అని రాయాలి. AU గోల్డ్ 79 అనేది ఇక్కడ మనకు అటామిక్ నెంబర్, 197 మాస్ నెంబర్. అంటే పిల్లలు ఫస్ట్లో తెలియనప్పుడు అలా ఉంటుంది, తెలిసిన పిల్లలు అలా రాయరు, కానీ తెలియని పిల్లలు స్టూడెంట్స్ అలా రాస్తారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ మెర్క్యూరీ Hg చూడండి, మెర్క్యూరీ సింబల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. Me అని పెడితే తప్పదు, Hg అని పెట్టాలి. మెర్క్యూరీ 80 అటామిక్ నెంబర్, 101 మనకు ఇక్కడ మాస్ నెంబర్. యురేనియం వెరీ ఇంపార్టెంట్, అటామిక్ నెంబర్ 92 సింబల్ U మాత్రమే, UR రాయకూడదు, U మాత్రమే. ఇక 238 అనేది దీని యొక్క మాస్ నెంబర్. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ సో డబ్నియం, ఇది DB సింబల్ 105 అటామిక్ నెంబరు, 268 అనేది దీని యొక్క అటామిక్ మాస్ నెంబర్. ఇవి టోటల్ ఇంపార్టెంట్ 50 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్, సైమల్టేనియస్గా మాస్ నెంబర్. ఇవి ఎందుకు నేను ఇవన్నీ క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతుందంటే మనము ఫ్యూచర్లో వీటిని యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, తర్వాత చూసుకుందాం వీటి గురించి. ఓకే. ఇది మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం. తెలుసుకుంటేనే ఈ అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ తెలిస్తేనే ఫ్యూచర్లో క్యాలిక్యులేషన్ చేయడం వస్తుంది. ఫ్యూచర్లో క్యాలిక్యులేషన్లో వీటిని యూస్ చేస్తాము. అందుకే గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ది వీడియో. నెక్స్ట్ మనము ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం, వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పటికి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము వెరీ ఇంపార్టెంట్ లోతుగా బేసిక్స్ నుంచి కెమిస్ట్రీ చెప్పడం జరుగుతుంది. మన వీడియోలు ఫాలో అయినట్లయితే 100% టాపర్స్. కెమిస్ట్రీ అంటే ఈజీ అనేటటువంటి భావనకు మీరు వచ్చేస్తారు, ఆలోచనకు మీరు వచ్చేస్తారు. కాబట్టి బేసిక్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను టచ్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి మీరు ఇంటి దగ్గర ఉండి ఈవినింగ్ టైమ్స్ అట్లా చూసినట్టయితే కెమిస్ట్రీ అనేది చాలా బేసిక్స్ చెప్తూ మీకు అర్థమవుతుంది. కాబట్టి బేసిక్స్ చెప్తాను, కాబట్టి బేసిక్స్ నుంచి సబ్జెక్ట్ ఇస్తాను, కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. కెమిస్ట్రీ ఈజ్ ఏ వెరీ ఈజీ సబ్జెక్ట్, మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్. మనము 100% మనం సక్సెస్ కావడానికి ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.